హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ 251. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అంతే బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజైతే ఓ మంచి డిజైనర్ కేక్ అండి, అదేనండి ఫోటో కేక్ అండి. ఈ ఫోటో కేక్ అయితే మన ఛానల్లో అయితే ఒకటి కూడా లేదండి. నాకైతే ఎప్పుడు ఈ ఆర్డర్ అయితే రాలేదు. చేయాలి అనుకున్నాను కానీ మా తమ్ముడు బర్త్డేకి అయితే చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం మీకు ఫోటోతో ఎలా కేక్ చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందండి. కానీ ఇక్కడ నేను ఎడిబుల్ ఫోటో అయితే పెట్టలేదండి, నాన్ ఎడిబుల్ ఫోటో అయితే యూస్ చేశానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ కేక్ అయితే 3 kgs కేక్ అండి. ముందుగానే మొత్తం క్రమ్ కోట్ అయితే చేసి పెట్టేసుకున్నానండి. అంటే క్రమ్ కోట్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయండి, అందుకని క్రమ్ కోట్ వీడియో అయితే తీయలేదండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే మన ఛానల్లో అయితే చాలా వీడియోసే ఉన్నాయండి, ఒకసారి అయితే మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే తీసుకున్నానండి కేక్కి. ముందుగా ఎల్లో కలర్ తీసుకొని ఆ క్రీమ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చుకున్నానండి. నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత స్క్వేర్ కేక్ అయితే మనం ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే మనకి క్రీమ్ అయితే చాలా ఎక్కువే పడుతుందండి. మనం రౌండ్ కేక్ ఇచ్చినట్టుగా లైట్ క్రీమ్తో అయితే ఇవ్వలేము, ఎందుకంటే దీనికి 4 sides కూడా షార్ప్ ఎడ్జెస్ వచ్చేంత వరకు చేయాలంటే కొంచెం క్రీమ్ ఎక్కువే పడుతుందండి. అందుకే దీనికైతే కొంచెం ఎక్కువ క్రీమే పట్టింది నాకైతే. మంచి షార్ప్ ఎడ్జెస్ వచ్చేంత వరకు నీట్గా మనమైతే ఫినిషింగ్ అయితే ఇవ్వాలండి. కేక్ అయితే నీట్నెస్ ఉంటేనే మనకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది. తీసుకునే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. కేక్ అయితే చాలా బాగుందని అయితే మనకైతే నెక్స్ట్ ఆర్డర్స్ అయితే వస్తాయండి. ఆ ఆర్డర్స్ అంటారా, ఆర్డర్స్ అయితే అసలు ఏం లేవండి. అందుకే నేను వీడియోస్ అయితే ఎక్కువగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా నాకు ఏ ఆర్డర్ అయితే కాదండి, మా తమ్ముడు బర్త్డేకి అయితే చేశాను ఇది. ఓకేనా, ఇలా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఓ 2 hours వరకు పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత మామూలు నాన్ ఎడిబుల్ ఫోటో ఉంటుంది కదా, దానిపైన ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా, నేను ప్లెయిన్స్ బ్యాచ్లా అయితే తీసుకొని దాంతో అయితే ఫినిషింగ్ వచ్చేంత వరకు నీట్గా ఫినిష్ చేసుకున్నానండి. ముందు రౌండ్ బార్డర్స్ అయితే మనకి బాగా నీట్గా వచ్చేంత వరకు ఫినిషింగ్ అయితే ఇవ్వండి. 1-2 సార్లు చేస్తే మాత్రం మనకైతే ఫినిషింగ్ అనేది రాదండి. మనకి నీట్గా ఫినిషింగ్ వచ్చేంత వరకు అలా మనం స్క్రాప్ చేస్తూ ఉంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ చూసారా, మళ్ళీ ప్యాలెట్ నైఫ్ తీసుకొని అప్పర్ కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే సైడ్స్ మనం స్క్రాప్ చేసిన తర్వాత మనకి క్రీమ్ అనేది కొంచెం పైకి వస్తుంది కదండి, ఎక్కువ తక్కువగా, దాన్ని కూడా క్లీన్గా నీట్గా చేసేయాలన్నమాట. అలా చేసుకుంటే మన కేక్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే షార్ప్ ఎడ్జెస్ అయితే మనకి చాలా బాగా వచ్చాయి చూడండి. అలా వచ్చేంత వరకు మనం కేక్ అనేది ఫినిషింగ్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మనకి నీట్గా కనిపించేది ఫినిషింగ్లోనే అండి. కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే ఫినిషింగ్ అనేది ఇవ్వండి. ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే, బిగినర్స్ కూడా ఉంటారు కదండి, కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటేనే చూసే వాళ్ళకు కూడా అందంగా ఉంటుంది, తీసుకునే వాళ్ళకు కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా చాలా బాగా చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది వస్తుందండి. కంటికి బాగుంటేనే కదండి ఎవరైనా సరే మనకు ఆర్డర్స్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మన యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. నేను వీడియోస్ అయితే చాలా కష్టపడి చాలా ఇబ్బందితో అయితే తీస్తున్నానండి, కానీ అందరూ చూస్తారేమో అనుకుంటున్నాను. కానీ కొంతమంది చూస్తున్నారు, కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. ఎందుకో ఏమో తెలియదు, కానీ లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ కూడా రావడం లేదండి. చాలా బాగా చేస్తున్నాను అని అయితే నేను అంటున్నాను, కొంతమంది కూడా అంటున్నారండి కంటెంట్ అయితే బాగుంది, మీరైతే మంచి కేక్స్ అయితే చేస్తున్నారని అంటున్నారండి. అందువల్లే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో తీయడం అంటే చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది అండి. అదే మనం కేక్ మామూలుగా చేసామంటే అరగంటలో చేసే కేక్ అయితే మనం వీడియో తీస్తూ చేసామంటే 1 hour దాకా పోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని అయితే చెప్తున్నానండి. నా ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరంతా సపోర్ట్ చేస్తారని. మరి నేను చేస్తున్న కేక్స్ వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియడం లేదండి. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నా కంటెంట్ బాగుంటే బాగుందనండి, లేకపోతే లేదండి. ప్లీజ్ అండి, ఇంకా వీడియోస్ చాలా తీయాలనుకున్నాను, వ్యూస్ అయితే అసలు రావడం లేదండి. అసలు వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు. చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి లాంగ్ వీడియోస్ అయితే. అదే షార్ట్స్కి అయితే కొంచెం పర్లేదండి, 500, 400, 300 అలా ఒక్కోసారి
1K అయితే వెళ్తున్నాయి, అంతే తప్పితే మంచి సబ్స్క్రైబర్స్ కూడా రావడం లేదు. సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్ బాగా వస్తూ ఉంటే వీడియోస్ అయితే తీయాలని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే ప్రతి యూట్యూబర్కి అయితే ఈ ప్రాబ్లం ఉంటుందండి. యూట్యూబర్స్ అయితే కొంచెం వీడియో తీయాలంటే మీలాంటి వాళ్ళు ప్రేక్షకులు చూసి ఆనందించి మంచిగా లైక్ ఇచ్చి ఆ వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే ఛానల్ని వీడియోస్ ఇంకా తీయాలని అయితే అనిపిస్తుందండి. నా దగ్గర అయితే మంచి కంటెంట్ అయితే ఉందండి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నానండి. నేనైతే మంచిగా బేకింగ్ అయితే చేస్తానండి. ఇంట్లోనే ఉంటూ హోమ్ బేకింగ్ చేస్తానండి. నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేసుకోవాలని అయితే నాకు ఉందండి. మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నానండి. ఫాండెంట్ కేక్స్ అయితే చాలా బాగా చేస్తానండి. నేను హోమ్ మేడ్ ఫాండెంట్ కూడా చేస్తాను. అలాగే మంచి కేక్ స్పాంజెస్ కూడా మంచిగా చేస్తానండి. ఎగ్లెస్ అన్నీ చేస్తూ ఉంటానండి. బేకింగ్ క్లాసెస్ లాగా స్టార్ట్ చేయాలనుకున్నాను, కానీ లాంగ్ వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ అయితే రావడం లేదు. అసలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేకపోవడంతో ఆ బేకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేక ఆపేస్తున్నానండి. మీరైతే సపోర్ట్ చేసి ఈ వీడియోకి నాకు తప్పకుండా మీరు చెయ్యండి, మంచి క్లాసెస్ స్టార్ట్ చేయండి అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తానండి. నాకైతే ఈ వీడియో కింద అయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూసి నాకు కామెంట్ చేసినట్లయితే, అలాగే ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తే నేనైతే రాబోయే వీడియోస్ అన్నీ క్లాసెస్ లాగా అయితే చేస్తానండి. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ లాగా చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకైతే షేర్ చేసుకుంటానండి. ఆల్మోస్ట్ నాకు కేక్స్ గురించి మొత్తం తెలుసండి. మంచి ఇన్ఫర్మేషనే మీకు ఉంటుందని అయితే అనుకుంటున్నాను. మీకైతే మంచిగా నా వీడియోస్ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఎంత పెద్ద కేక్ అయినా, ఎలాంటి మంచి డిజైనర్స్ అయినా మీకు నేర్పించగలను అనే నమ్మకం అయితే నాకు వస్తుందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని అయితే ఆదరిస్తారని అనుకుంటున్నానండి. అలాగే న్యూ సబ్స్క్రైబర్ అయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు నచ్చిన కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నా వీడియోస్ ఎలా ఉండాలో కూడా నాకు సజెస్ట్ చేయండి. వాటికైతే ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్.